Hello guys, welcome back to my channel. This is Previ Lolly Princess. Today recipe is కరివేపాకు కారం పొడి. అదే అండి, కర్రీ లీఫ్ పౌడర్. కరివేపాకు కారం పొడి కావలసిన దినుసులు చూసేద్దాం. ముందుగా మనం కరివేపాకుని శుభ్రంగా వాటర్లో కడిగేసి ఒక 5 minutes పాటు మనం ఎండలో ఆరబెట్టేయాలి. ముందుగా మనం కావాల్సిన దినుసులు రెడీ చేసేసుకుందాం. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, చింతపండు, జీలకర్ర, పసుపు, సాల్ట్, ఇంగువ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే తీసేసుకోండి. వెల్లుల్లి గడ్డలు ఒక 3 తీసుకుంటే చాలు. దాన్ని మనం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మనము కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు కరివేపాకు కారం పొడిని, ఈ దినుసులన్నిటిని మనం తక్కువ ఫ్లేమ్తో వేయించేసుకోవాలి. కరివేపాకుతో సహా మొత్తాన్ని మనం వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, దాని టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉంచేసి వేయించేసుకుందాం. మనం ముందుగా ఈ దినుసులన్నిటిని పక్కన తీసి పెట్టుకొని ఒక కడాయిలో మనం ఈ దినుసులని వేయించేసుకుందాం. ఫస్ట్ నేను పచ్చి శనగపప్పును తీసుకొని ఈ కడాయిలో 1 cup తీసుకొని వేయించేసాను. మరీ ఎక్కువ మంటతో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 minutes పాటు మనం లో ఫ్లేమ్లో వేయించేసుకుందాం. వేయించేసిన తర్వాత మనం పక్కన తీసిపోయాం. నెక్స్ట్ నేను ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టేసి అన్ని దినుసులన్నిటినీ నేను డీప్ ఫ్రై చేశానండి. మీరు కూడా సేమ్ ఇలానే చేసేసేయండి. నెక్స్ట్ కొంచెం ఈ మెంతులు కూడా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మినపప్పు కూడా సేమ్ మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను వేచేసి ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. కొంచెం పసుపు కూడా ఇప్పుడైనా వేయచ్చు, తర్వాత లాస్ట్లో అయినా వేయచ్చు. కొంచెం ఇంగువ ఉంటే వేసేయండి, లేదా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో 1 by 1 మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోనే కొంచెం చింతపండు తీసేసుకొని దాన్ని కూడా మనం వేయించాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకుని ఇందులో వేసేసి మనం వేయించేసేయాలండి. కొంచెం మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై అనేది చేసేయాలి. ఇగో ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మనం కరివేపాకును పట్టుకొని ఇలా నొక్కితే మనకు ఇట్లా సౌండ్ వస్తుందండి. నెక్స్ట్ నేను మొత్తాన్ని ఐటమ్స్ అన్నీ ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. మీరు మిక్సీలో కానీ రోల్ ఉంటే రోల్ అయినా యూస్ చేయొచ్చు. మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా పచ్చగా పట్టాలి. మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని అదే రకంగా మిక్సీ పట్టుకోవాలి 1 by 1. మనం వెల్లుల్లిపాయల్ని లాస్ట్న వేయాలి. మనం ఈ దినుసులో వేయించాల్సిన అక్కర్లేదు. మనం కరివేపాకుని వెల్లుల్లిపాయ పైన వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మన కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయిందండి. కర్రీ లీఫ్ పౌడర్ రెసిపీస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.